రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అందరికీ నమస్కారం. ఇవాళ 16వ డివిజన్లో జనసేన డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ జనసేన తెలుగుదేశం ఎన్నికల కార్యాలయం ప్రారంభం సందర్భంగా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇవాళ మా జనసేన చందు గారు, ఈ డివిజన్ అధ్యక్షులు, తెలుగుదేశం డివిజన్ అధ్యక్షులు రత్నం రమేష్ గారు, అంతేకాకుండా అమ్మిశెట్టి వాసు గారు, గద్దె రామ్మోహన్ రావు, మిగతా అందరూ కూడా ఇక్కడ పాల్గొని భారీగా ఈ బుజ్జి గారు అందరూ పాల్గొని ఇంత భారీ ఎత్తున ఈ డివిజన్ కార్యాలయం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ గారి త్యాగం ఎంత గొప్పదో వాళ్ళంత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. తెలుగుదేశం శ్రేణులు ఎట్లాగో రెండిద్దరం తెలుగుదేశం అభ్యర్థులు కాబట్టి వాళ్ళు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. వారికంతా మరింత ఉత్సాహంగా జనసేన కూడా ఈ కూటమిలో వచ్చినందుకు వారికి అందులో ఉత్సాహంగా పాల్గొని ఇట్లా డివిజన్ కార్యక్రమాలు ప్రారంభించుకుని ఈ డివిజనే కాదు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం మొత్తం జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ యొక్క కోఆర్డినేషన్ బ్రహ్మాండంగా ఉంది. ఈ విధంగా అన్ని నియోజకవర్గాల్లో కనుక మనం వెళితే మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆశించినట్టు 170 నియోజకవర్గాల్లో 23 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మనం బ్రహ్మాండంగా గెలవబోతున్నాం. తప్పకుండా 23 పార్లమెంట్లో గెలవబోతున్నాం. 23 పైగా పార్లమెంట్లో గెలవబోతున్నాం. తప్పకుండా మనం అందరం కూడా ఇదే విధంగా కలిసి కొనసాగి రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం ఒకటే కాదు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వంలో అందరూ కూడా భాగస్వాములమే. కాబట్టి వాళ్ళు మనం ఇచ్చే హామీలకి మన అందరం యొక్క భాగస్వాములు. తప్పకుండా అందరం డివిజన్లో ఈ 10 రోజులు కష్టపడి భారీ మెజారిటీతో మొత్తం 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని ఘనంగా ఎక్కడైతే అవమానపడ్డారో చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా ఘనంగా వారిని అసెంబ్లీకి తోడుకుని వెళ్దామని అందరికీ తెలియజేసుకుంటాం. కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంలో అనేక మంది యువకులు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 16 డివిజన్లో జనసేన పార్టీలో చేరుతున్న సందర్భంలో మిత్రపక్షంగా, కూటమిగా వారిని అందరూ కూడా మనస్ఫూర్తిగా కూటమిలోకి ఆహ్వానిస్తూ నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. దానిలో ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీసు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికీ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, 4,000 రూపాయలు పెన్షన్ పెంచడమే కాకుండా వికలాంగులకి 6,000 చేయటం అనేది అది చిత్తశుద్ధితో కూడుకున్న విషయం. జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగులకి, దివ్యాంగులకి ఎంతో ద్రోహం చేశారు. గతంలో అందరు ముఖ్యమంత్రులు కూడా మిగతా పెన్షన్లకి ఆ యొక్క దివ్యాంగుల సోదరులకు ఇచ్చే పెన్షన్కి డిఫరెన్స్ ఉండేది. అది ఏమాత్రం పెంచకుండా వారితో పాటే సమానంగా ఇచ్చుకుంటూ వచ్చి వారికి అన్యాయం చేయడం జరిగింది. అది గమనించిన నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో వాళ్ళకి జరిగిన అన్యాయంతో కూర్చి ఇవాళ 6,000 రూపాయల పెన్షన్ని వాళ్ళకి అనౌన్స్ చేశారు. వారితో పాటు 10,000 రూపాయలు 100% పెరాలసిస్ అయిన పేషెంట్లు కానీ, డయాలసిస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా 10,000 రూపాయలు. ఇలాంటి కార్యక్రమాలు అనేకం అనౌన్స్ చేయడమే కాకుండా ఏ విధంగా వాటిని అమలు పరుస్తారో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏ విధంగా సంపద సృష్టించబోతా ఉన్నారో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. 25 లక్షల ఉద్యోగాలు ఇవ్వటం అంటే 25 లక్షల మందిని ఇక్కడ బలోపేతం చేయటం, వారి ద్వారా వచ్చే అనేకమైన ట్యాక్స్, జగన్మోహన్ రెడ్డి గారి లాగా కల్తీ మద్యం అమ్మి వాటి ద్వారా వచ్చే వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళ ద్వారా వచ్చే లాభంతో ఆయన సంక్షేమం చేయాలని ఆయన అనుకున్నారు. కానీ ఇవాళ అనేక మంది యువకులకు ఉద్యోగాలు కల్పించి తద్వారా వచ్చిన ఆదాయంతో సంక్షేమం చేయాలని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రత్యేకమైన డిఫరెన్స్ మీరు అందరూ కూడా గమనించుకోవాల్సింది. అందువలన ఇది ఈ ఎన్నికలు వన్ సైడ్ ఎన్నికలుగా, వన్ సైడ్ వార్లాగా ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఇవాళ అనేక మంది మహిళలు
ఇవాళ వచ్చి మాకు ఎదురొచ్చి స్వాగతం పలికి ఆహ్వానిస్తూ ఉన్నారు. అందువల్ల మీ ద్వారా తెలియజేస్తున్నాను, ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉన్నా కన్ఫ్యూషన్ ఉన్నా ఒకసారి ఆలోచించండి. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన సమాజం కోసం ఈ రోజున ఈ మార్పు చేయక తప్పదు, ఇలాంటి వ్యక్తిని దించక తప్పదు అని కూడా తెలియజేస్తాం. తూర్పు నియోజకవర్గంలో 16వ డివిజన్లో జనసేన బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని గారు పార్లమెంట్ అభ్యర్థి, అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు గారు ఎన్నికల కార్యాలయాన్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఈ కూటమి సక్సెస్ అవ్వదు, కులాల మధ్య కూటమి మధ్య చిచ్చు పెడదామనే ఆలోచనలతో ఒక దుర్మార్గమైన ఆలోచనలు పొందుతూ ఉంటే రాష్ట్రంలో కూటమి సక్సెస్ అయింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న జన సైనికులందరూ కూడా ఎక్కడ కూటమికి సీట్ ఇచ్చినప్పటికి కూడా ఆ కూటమిలో ఉన్న జన సైనికులు కానీ వీర మహిళలు కానీ పెద్ద ఎత్తున పాల్గొని ఆ కూటమిలో ఇచ్చిన వ్యక్తులకి ఆ గెలుపుకి కృషి చేస్తున్నారంటే ఇది పవన్ కళ్యాణ్ గారి ఆశయం సక్సెస్ అయింది. ఈ కూటమి 5.5 కోట్లు ఆంధ్ర కోసం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సంకల్పంతో ఈ కూటమి ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే ఈ కూటమికి గెలిపించాల్సిందిగా ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో చూస్తూ ఉంటే గద్దె గారిని 50,000 మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి వ్యక్తి కూడా చెప్పటం చాలా సంతోషంగా ఉంది. కొంతమంది దుర్మార్గులు రౌడీజాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు మదంతో ప్రజల్ని ఓట్లతో జన సైనికులని కార్యకర్తలు కొందామని చూస్తూ ఉన్నారు. వాళ్ళు ముఖం మీదే చెప్తా ఉన్నారు, అయ్యా మీరు ఎంత డబ్బులు ఇచ్చినా మీకు ఓటేయం, పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం కూటమికే ఓటేసి గెలిపిస్తామని. ఈరోజు చూస్తూ ఉంటే రాష్ట్రంలో కూటమి గాలి ఎలా ఉందో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా లక్షలాది మంది జనం, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా లక్షలాది మంది జనం. అదే మరి కేంద్రంలో మోడీ గారి సపోర్ట్ మనకి ఎంత సపోర్ట్ ఉందో మనం అందరం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టోని 3 పార్టీలు రిలీజ్ చేసినాయి. ఆ మేనిఫెస్టో గురించి చూస్తూ ఉంటే ప్రతి పేదవాడికి అందే విధంగా అన్ని కులాలకి అందే విధంగా మేనిఫెస్టో రూపకల్పన చేయటం జరిగింది. పెన్షన్దారులు 3,000 ఇస్తున్నామని చెప్పి వైసీపీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, మా ప్రభుత్వం కూటమి ఎన్డీఏ ప్రభుత్వం రాగానే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు. అదేవిధంగా దివ్యాంగులకి 4,000 ఇస్తున్నామని చెప్పుకుంటా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మా ప్రభుత్వం రాగానే దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తా అన్నారు. అనేకమైన పథకాలు పెట్టి ఈ ప్రజల్ని ఆదుకుంటామని కూటమి చెప్తా ఉంది. అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో గద్దె గారి గెలుపు ఖాయం, అట్లాగే కేశినేని చిన్ని గారి గెలుపు కూడా ఖాయం. ప్రజలందరూ కూడా కూటమికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ 16వ డివిజన్ కార్యాలయాన్ని ఓపెన్ చేసినందుకు అందరికీ, జనసేన పార్టీ డివిజన్ కార్యాలయానికి ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.